ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా జూన్ నెల 30వ తారీఖు 2024 ఆదివారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న. ఈ దిన మన ధ్యానాంశము మన ఆరాధనను కోరుకున్న దేవుడు. మన ఆరాధనను కోరుకున్న దేవుడు. దేవుని వాక్యం చదువుకుందామండి. 135వ కీర్తన మొదటి వచనం 5వ వచనం చదువుకోబోతున్నామండి. యెహోవాను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. 5వ వచనం, యెహోవా గొప్పవాడనియో, మన ప్రభు సమస్త దేవతల కంటే గొప్పవాడనియో నేను ఎరుగుదును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. దేవుని బిడ్డారా, యేసు ప్రభు రక్తంలో కడుగబడిన ప్రతి విశ్వాసి కూడా ఆదివారం ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రభును స్తుతించి ఆరాధించవలసిన వారం వింటున్నాం. ఎందుకంటే మన దేవుడు మన ఆరాధనను కోరుకునేటువంటి గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఆదివారం ప్రభు దినం, పునరుద్ధాన దినం, పరిశుద్ధ దినం. క్రీస్తు ప్రభు రక్తంలో కడుగబడిన ప్రతి విశ్వాసి వ్యర్థంగా ఆయా స్థలాల్లో గడపకుండా దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభును స్తుతించి మనం ప్రభును కొనియాడాలి. యెహోవాను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి అంటాడు. ఎందుకంటే మన ప్రభు గొప్పవాడు. సమస్త దేవతల కంటే ఆయన గొప్పవాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. మన దేవుడు గొప్ప దేవుడు కనుక ఆయన గొప్పగానే మనం ఆరాధించాలి. ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడు, అద్భుతాలు చేసేటువంటి దేవుడు. ఆ దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనంలో, మేము సేవించిన దేవుడు మండుచున్న వేడిమిగా ఈ అగ్ని గుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించడానికి సమర్థుడు. మరియు నీ వశము కాకుండా ఆయన మమ్మను రక్షించని షద్రక్ మేషక్ అబేద్నెగోలు సవాల్ చేస్తూ రాజైన నెబుకద్నెజరు చెప్తున్నారు. సేవించుచున్న దేవుడు అనేది మూల భాషలో ఆరాధించుచున్న దేవుడు అని చెప్పబడింది. అంతేకాదు, మేము సేవించిన దేవుడు అనున్నది మేము ఆరాధించిన మా దేవుడు అని చెప్పబడ్డది. మన దేవుడు స్తుతి స్తోత్రములకు మహిమ ఘనతకు అర్హుడు. అవును, మన ప్రియ ప్రభువును అన్ని వేళ స్తుతించడం, ఆరాధించడం మనకి ఇవ్వబడిన గొప్ప ధన్యత. ఒక ఆదివారమే కాదు, ప్రతి దినము ప్రియ ప్రభువును, క్రీస్తు రక్తంలో గడబడిన ప్రతి దేవుని బిడ్డ స్తుతించాలి. ఆదియందు భూమి ఆకాశం సృష్టించక మునిపే దేవుడు స్తుతుల మధ్య నివాసం చేసినట్టుగా చూస్తున్నాం. ఆయన తన్ను స్తుతించిన దూతలను మొదట సృష్టించాను అనగా ఆయన కెరూబులను సెరూపులను సృష్టించిన తర్వాతనే మానవుని సృష్టించాడు. మనకు పూర్వముడిన నిత్యత్వం అంతయు స్తుతులతో నిండి ఉన్నది. రాబో నిత్యత్వమును గురించి ధ్యానించండి. అది కూడా స్తుతులతోనే నిండి ఉన్నాను. భూమి ఆకాశమును సృష్టింపక మునుపు ఉండిన స్తుతుల కంటే అధికమైన స్తుతి ఇక రాబో నిత్యత్వంలో ఉండును. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని బిడ్డ, ఈ ఆదివారం వెళ్ళి ప్రభును స్తుతించగలవా? ప్రభు చేసిన మేళ్లు బట్టి స్తుతించి ఆరాధించి ప్రభును మహిమపరచగలవా? ప్రభు పట్ల నీ కృతజ్ఞత ఉందా? నీ నోట్లోంచి స్తుతి వస్తుందా? చాలామంది ప్రభుకు స్తుతించరండి. చాలా విచారం. దేవదూతలతో కూడి విమోచింపబడిన కోట్లాది దేవుని ప్రజలు ఏకమై ప్రియ ప్రభును స్తుతించారు. పాత నిబంధన మరియు క్రొత్త నిబంధన పరిశుద్ధులతో ఏకమై మనం ప్రియ ప్రభును స్తుతించబోతున్నాం. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. గొర్రె పిల్లల రక్తంలో కడుగబడిన వాడు సియోను పర్వతం మీద నిలవబడి దేవుని ప్రేమతో నింపబడిన వారి సదాకాలం యేసయ్యను, ఆ ప్రియ ప్రభును స్తుతించదు, ఆనందించదు. ఇది ఎంతో మహిమగల అనుభవంగా ఉంటుంది. దేవుడు మనం ఒక ఖచ్చితమైన ఉద్దేశంతోనే సృష్టించాడండి. దేవుని బిడ్డారా, అందును గురించి ప్రవక్త ద్వారా నా నిమిత్తం నేను నిర్మించిన నా జనులు నా స్తోత్రమును ప్రచురించేదని ప్రవక్త ద్వారా చెప్తున్నాడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 21వ వచనం. ప్రభు ఎందు నిమిత్తం మనల్ని ఏర్పరచుకున్నాడండి? ఎందు నిమిత్తం ఆయన మనల్ని ఈ లోకమందు ఉంచినాడండి? ఆయనను స్తుతించుటకే, ఆయన ఆరాధించుటకే. ఎటువంటి ఉద్దేశం కొరకు ఆయన మనల్ని నిర్మించానో ఆ ఉద్దేశం మనం నెరవేర్చాలని ప్రియ ప్రభు కనిపెడుచున్నాడు. మనం ఆయన స్తుతించాలి, ఆరాధించాలదే ఆయన చిత్తము, ఆయన సంకల్పం. ఇవి కాక వేరేమీ ఆయన కోరుకోవట్లేదు. గనక దేవుని బిడ్డ, ఈ సమయంలో నువ్వు ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రభును స్తుతించి ఆరాధించి ప్రభును గణపరచుటకు పరిశుద్ధాత్మ దేవుడే మిమ్మల్ని ప్రేరేపించునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు చెల్లించున్నాను ఆయన. ఈ యొక్క జూన్ నెల 30వ తారీఖు ఈ నెలంతట్లో మా ప్రియులందరినీ నీ కృపలో భద్రపరిచి కాచి కాపాడి సరతక సంఘాన్ని సకల పరిశుద్ధులు నీ కృపలో భద్రపరిచి నాయన మరొక నూతన నెలలో ప్రవేశించడానికి మీరు కృప చూపిస్తుందిగా స్తోత్రాలు.
ఈ నెల మీరు చేసిన ప్రతి మేలు బట్టి స్తోత్రాలు. ఈ దినం పుట్టిన దినాలు, వివాహ దినాలు, ఆ శుభదినాలు జరుపుకునే బిడ్డలు బాగా దీవించి మరొక సంవత్సరమైన దయాకరమైన బిడ్డలకు ధరింపచేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి. రోగులైన బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాం. కష్టాలు, వేదనలు, సమస్యలు, నాయన ఆర్థిక ఇబ్బందులు, బిడ్డల వివాహాలు కాక, మరి ఉద్యోగాలు లేక, వీసాలు రాక, ప్రమోషన్ లేక, ఆయా ఎరియర్స్ ఆగిపోయి ఎంతో బాధపడుతున్న బిడ్డలందరి పట్ల కార్యం చేసి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించి స్వస్థత, ఆరోగ్యం, విడుదల, నాయన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించుకోండి. హోలీ ట్వంటీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూల గ్రామంలో జరుగుతున్న పరిచయం అంతటిపై నీ దీవెన నుంచి నాయన ఉదయం బయలుదేరి సాయంకాలం గృహం చేరు పర్యంతని బిడ్డలను కృపలో భద్రపరచమని, నాయన నీ బిడ్డల చుట్టూ మీరు రక్తకం చేయమని, కృపాక్షేమని నీ బిడ్డల మాట వచ్చినట్టు చేయమని, ఈ దినం మారుమూల గ్రామంలో ఆ మురికి వాళ్ళు పరిచయం చేస్తున్న దీనదాసులు, దాసురాండ్లు, ఆయా రాష్ట్రాల్లో, ఆయా ప్రాంతాలు, మరి ఈ ఆదివారం జరిగే ఆరాధన స్థుతుల్లో, వాక్య పరిచర్య అంతట్లో మీరు ఉండి సహాయం చేసి నడిపించి ఈ దాసులు బలపరిచి వాడుకోనమని సమస్త మహిమాఘనత మీకే చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామన స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కనీన సహాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.